ఈరోజు గ్రామాల్లోని పాఠశాలలోకి వెళ్తే పిల్లలు ఎంత హ్యాపీగా ఉన్నారో తెలుసా అండి. నేను యాజ్ ఎ టీచర్ నేను కూడా టీచర్ని ఇంతకుముందు రాజకీయాలకు రాకముందు. ఆ పిల్లల తాలూకా పరిస్థితి చూసి బాధ అనిపించేది. కానీ ఈరోజు పరిస్థితి ఏంటంటే ఒక కాన్వెంట్లకి ధీటుగా, ప్రైవేట్ పాఠశాలకి ధీటుగా వాళ్ళ స్కూల్ డ్రెస్ కానీ, వాళ్ళ స్కూల్ బ్యాగ్, అట్ ద సేమ్ టైం వాళ్ళ స్కూల్ బుక్స్, సన్నబియ్యంతో భోజనం. ఒకనొక టైంలో సన్నబియ్యం పెడతానన్నామంటే ఏం మాట్లాడారో మీకు తెలుసు. అంటే కొంచెం నేను కూడా ఒక గీత గీసుకొని మాట్లాడాల్సి వస్తుంది నేనున్న పొజిషన్కి కూడా. ఈరోజు గ్రామాల్లోని పాఠశాలలోకి వెళ్తే పిల్లలు ఎంత హ్యాపీగా ఉన్నారో తెలుసా అండి. నేను యాజ్ ఎ టీచర్ నేను కూడా టీచర్ని ఇంతకుముందు రాజకీయాలకు రాకముందు. ఆ పిల్లల తాలూకా పరిస్థితి చూసి బాధ అనిపించేది. కానీ ఈరోజు పరిస్థితి ఏంటంటే ఒక కాన్వెంట్లకి ధీటుగా, ప్రైవేట్ పాఠశాలకి ధీటుగా వాళ్ళ స్కూల్ డ్రెస్ కానీ, వాళ్ళ స్కూల్ బ్యాగ్, అట్ ద సేమ్ టైం వాళ్ళ స్కూల్ బుక్స్, సన్నబియ్యంతో భోజనం. ఒకనొక టైంలో సన్నబియ్యం పెడతానన్నామంటే ఏం మాట్లాడారో మీకు తెలుసు. అంటే కొంచెం నేను కూడా ఒక గీత గీసుకొని మాట్లాడాల్సి వస్తుంది నేనున్న పొజిషన్కి కూడా.